ఈరోజు దసరా నవరాత్రుల్లో 4వ రోజు కావడంతో మా ఇంట్లో ఎప్పట్లానే రోజులానే కుంకుమ పూజ నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత సైనిక్పురి శంకరమఠం శారదాపీఠం అమ్మవారిని దర్శించుకోవడానికి నేను నా ఫ్రెండ్ అరుణ వెళ్ళామండి. ఈరోజు శంకరమఠంలో కైలాస గౌరి నోము ఉందని చెప్పేసి నా ఫ్రెండ్ ఫణిశ్రీ మెసేజ్ పెట్టడంతో అక్కడికి అందరం కలిసి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి నేను మా ఫ్రెండ్ అరుణ వెళ్ళేసరికి అక్కడ సౌందర్యలహరి పారాయణ లలిత పారాయణలు అవి జరుగుతున్నాయి అన్నమాట. దసరా నవరాత్రుల్లో ఇలా సామూహిక పఠనాలు కానీ సామూహిక కుంకుమ పూజలు కానీ చేసుకుంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తుంటారు కదా. అంతేకాకుండా దసరా నవరాత్రుల్లో కైలాస గౌరి నోము చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. సువాసినులందరినీ కూడా అమ్మవారిగా భావించి చేసుకునే నోము అనమాట. అమ్మవారు ఎదురు చూస్తూ ఉంటారట, పసుపు కుంకలు ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళని అనుగ్రహించేద్దాం అన్నట్టుగా. అందుకని దసరాల్లో ఈ నోము చేసుకోవటం చాలా శ్రేష్టం అని చెప్పేసి అక్కడ పెద్దవాళ్ళు చెప్పుకోగా విన్నానండి. ఛానల్లో కైలాస గౌరి నోముతో పాటుగా ఇంకా చాలా రకాల నోములు ఉన్నాయండి. కైలాస గౌరి నోములో అసలు ఇలాగా పసుపు కుంకాలు ఎన్ని కేజీలు ఇస్తారు, ఈ నోము ఎలా చేసుకుంటారు, కథ ఏంటి అనేవన్నీ కూడా మీతో చాలా క్లియర్గా షేర్ చేసుకున్నాను అనమాట. మన ఛానల్లో రకరకాల వంటలతో పాటుగా ఈ నోములు కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ నోములన్నీ చూసేయండి. ఇలాగా వాయనం తీసేసుకున్న తర్వాత బయటకు వస్తుంటే అక్కడ రుద్రహోమాలు జరుగుతున్నాయి. రుద్రహోమం కానీ చండీ హోమం కానీ గణపతి హోమం కానీ ఏదైనా జరిగేటప్పుడు అక్కడ మనం ఒక 10 నిమిషాలు కూర్చున్నా సరే నుంచున్నా సరే మనకు అక్కడ ఆ హోమం యొక్క పొగ మనకు తగిలితే సకల రోగాలు సకల గ్రహ దోషాలు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందుకని ఒక 10 నిమిషాలు అక్కడ నుంచున్నాం అనమాట. హోమం చేసుకునే వాళ్ళ నుంచి ఒక పెద్ద ఆవిడ మమ్మల్ని పిలిచి, అమ్మ హోమ ద్రవ్యాలు అందరి ప్లేట్స్లోకి నిండుకున్నాయి, కొంచెం అందరి ప్లేట్స్ నింపుమని చెప్పేసి చిన్న సేవ చెప్పారనమాట. ఆ చిన్న సేవ అయినా సరే భగవంతుని సన్నిధిలో మనం చేయటం అంటే అది చాలా అదృష్టంగా భావించి అందరి ప్లేట్స్లో హోమ ద్రవ్యాలను నింపేసి ఇంకా నేను నా ఫ్రెండ్ అరుణ అక్కడ పక్కనే ఉన్న వనదుర్గా గుడి ఉందండి. అక్కడ చాలా ఫేమస్, చాలా చిన్న గుడి అనమాట. అక్కడ కూడా దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి, హోమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మేమిద్దరం కలిసి నేను మా ఫ్రెండ్ అక్కడ ఆ వనదుర్గా ఆలయానికి వెళ్ళాం అనమాట. చాలా చిన్న గుడి కానీ అమ్మవారు అయితే అసలు మన కోసం వెయిట్ చేస్తున్నారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. చాలా కళగా ఉంటుంది అమ్మవారు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఒక ½ అవర్ అలా కూర్చునిపోయాం అనమాట. అమ్మవారు చాలా అందంగా, అసలు దసరా నవరాత్రులు కదా, అలంకారంతో చాలా మెరిసిపోతున్నారు. హ్యాపీ అనిపించింది అనమాట. అక్కడ బయటకు వచ్చి అక్కడ సామూహిక కుంకుమార్చనలు జరుగుతున్నాయి. ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుని రావటం జరిగిందనమాట ప్రసాదం తీసేసుకుని. ఇదండి ఈరోజు వీడియో. మీరందరూ దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.